మేము ఎప్పుడు చేసేవాళ్ళం తెలిసిన 4వ సినిమాలు ఉండేవి మా అప్పుడు ఫస్ట్ షో చూసేవాళ్ళము, సెకండ్ షో చూసేవాళ్ళం, థర్డ్ షో ఇంకోటి చూసేవాళ్ళం. చూసి తర్వాత స్నానం చేసి ప్రసాదం ఇచ్చి తినేవాళ్ళం. సినిమాలు వేసుకొని చూసేవాళ్ళం, భక్తి సినిమాలు ఏవో వేసుకొని. ఈ రోజుల్లో మీరు ఎలాగో పడుకునేది 12, 1 గంట 2 కాబట్టి రోజు జాగారం. కానీ జాగారం చేస్తూ మీరు అన్నట్టు శివ ధ్యానం దేని మీద దృష్టి పెట్టాలని అవసరం కదా? కాదమ్మా, నేను ఇందాక చెప్పాను, బీజాక్షరాల మీదనన్నా కాన్సన్ట్రేషన్ చేయాలి. ఆ రోజు మొత్తం శివ శివ అంటూనన్నా ఉండాలి. ఈ అనంత విశ్వం మీద ఒక నమ్మకము, విశ్వాసము, ప్రేమతో చేస్తేనే అవుతుంది, లేకపోతే కాదు. ఏదో ఇంట్లో వాళ్ళందరూ ఉపవాసం పెట్టారు, అటుపోయి ఒకటి తినడం, ఇటుపోయి రోజు కంటే ఎక్కువ తినడం చేస్తే కాదు, రోజు కంటే ఎక్కువ తింటే కాదు. ఎంత వాటర్ మన బాడీకి కావాలో అంత వాటర్ కావడము, ఉపవాసంతో ఉండడము, ఫ్రూట్స్ తోటే సాత్వికంగా ఉండడము, ఎనర్జీ లెవెల్స్ పడిపోకుండా చూసుకోవడము, నీ బాడీని నీవు ప్రేమించగలిగితే, నీ బాడీలో ఏం జరుగుతుందో నువ్వు తెలుసుకొని ఉండగలిగితే అప్పుడే నీకు ఎనర్జీ వస్తుంది, లేకపోతే రాదు. ఈ బాడీ మొత్తం ఏమనుకుంటుంది తెలిసినా, ఈ ఆత్మకి ఎందుకు ఇచ్చాను వేస్ట్ గాడు, పొద్దున పోతున్నారు, ఆ సినిమా చూస్తున్నారు, అక్కడికి పోతున్నారు, ఏదో తింటున్నారు, ఇంకెక్కడికి పోయి డబ్బు కావాలంటున్నారు, ఇంకేదో ఎప్పుడు నెగిటివ్ మాట్లాడుతున్నారు, మా కష్టాలు వచ్చినాయి అంటున్నారు. ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవే ఆలోచిస్తున్నారు, ఇంకేదో కావాలని తపన పడుతున్నారు. లేదా ప్రజెంట్లో ఎందుకు ఉండట్లేదని ఆ ఆత్మ బాధపడుతుంది. ఈ ఆత్మ అంటే మన సెల్ ఫోన్లో ఒక చిప్పు లాంటిది. ఆ చిప్పు ఇక్కడ ఏమవుతుంది, 30% పూర్వజన్మ సంస్కారాలు నీలో ఉన్నాయి. 30% నువ్వు సెల్ మారుతు అంటావు కదా మేడం, సెల్ ఫోన్లో 30% పూర్వజన్మ స్లిప్ ఉందని 30 ఉంటాయి. 30% జీన్స్లో నుంచి వస్తాయి ఆ వ్యక్తికి. 30% నువ్వు పెరిగిన వాతావరణం నుంచి వస్తుంది. ఒక సిచ్యుయేషన్, శివుడికి పూజ చేయరా అంటే వాడు ఎలా రియాక్ట్ అవుతున్నాడంటే ఈ మూడిటి మీద ఆధారపడి ఉంటుందమ్మా. నువ్వు పూజ చెయ్యండి అంటే కూడా చెయ్యరు. ఎందుకంటే ఈ వ్యక్తికి తనకి తానుగా ఒక నమ్మకము, విశ్వాసము, ప్రేమ అవి అతనిలో కలిగినప్పుడు శివరాత్రిని అమోఘంగా పూజ చేసుకోగలుగుతాడు. అదే అందుకే మనసా వాచా కర్మణ అని ఊరికే అనలేదు. అంటే మనసు అక్కడ లీనమై ఉండాలి, మన వాక్కు కూడా అదే అంశానికి తోడై ఉండాలి. మనం పూర్తిగా లీనమైనప్పుడే దాని శక్తి అర్థం చేసుకోవచ్చు అంటున్నారు. అలాగా నాన్న, మనకి బోల్డ్ అని తత్వాలు ఉన్నాయి శివుడి మీద. గంగ ఉదకము చేతబట్టి లింగ పూజలు చేద్దామంటే, గంగ ఉదకము చేతబట్టి లింగ పూజలు చేద్దామంటే, గంగలో నా చేపకప్ప ఎగిలంటున్నాయి లింగ మహానుభావా మాలింగమూర్తి మా దేవ శంభో ఏమీ సేతురాలింగ ఏమీ సేతురా. ఎస్, నిజం నాన్న. ప్రతి దాంట్లో కూడా ఒకటి ఉంది నాయన, నీకు మనసా వాచా కర్మ ఈ తత్వంతో కనుక దేవుడికి అంటే కీర్తన చేత దేవుణ్ణి చేరుకుంటే తొందరగా మన సబ్ కాన్షియస్ మైండ్ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటుంది. చాలా సులభం కూడా ఇది, సులభం కూడా. ఎంత నామాలలో కానీ ఒక పాటలో కానీ ఉన్నంత ఆనందం ఇంకోటి మా అమ్మ వాళ్ళు మేము చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్ష మాం, చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర ఇట్లా ఒళ్ళంతా పులకరించిపోతుంది. ఇది ఏముంది, పని చేస్తూ ఇక్కడక్కడ తిరుగుతూ కూడా అనుకోవచ్చు అంటూ మన మనసుని విశ్వంలో లయం చేయడము, మన శరీరంలో ప్రతి నాడులని యాక్టివేట్ చేసుకోవడం, అదే శివరాత్రి తల్లి. చాలా గొప్పగా ఉందమ్మా. అయితే పడుకోకూడదు. పడుకుంటే మనకు ఎనర్జీ లెవెల్స్ రావు. కూర్చున్నప్పుడు బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉండి ధ్యాస పెట్టితేనే మనలో ఎనర్జీ లెవెల్స్ వస్తాయి. అది కాకుండా మరి జాగారం ఎలా విరమించాలి? జాగారం విరమించడం అంటే 4 గంటల వరకు భగవంత్ నామం చేసిన తర్వాత మళ్ళీ తలస్నానం చేసి వచ్చి ఆ దైవారాధన దగ్గర ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్క పద్ధతి. కొందరు గుడికి వెళ్తారు, కొందరు ఇంట్లోనే వదిలిపెడతారు. నేను మౌనవ్రతాలు చేస్తా, నెలలు మాట్లాడను ఎవరితోటి. అట్లా నేను త్రయోదశి చతుర్దశి అమావాస్య, త్రయోదశి చతుర్దశి పౌర్ణిమ మౌనవ్రతం చేస్తాను. మౌనవ్రతం అనేది 4 o'clock నేను అనుకొని నెక్స్ట్ డే 4 o'clock అయిపోతుంది. అంటే దేవుడి గదిలోకి వెళ్ళే మనం చెయ్యక్కర్లేదు.
మన అంతరంలో ఉన్నటువంటి ఎనర్జీ అనేదే శివుడు. ఆయనకు మనం చెప్పుకుంటే చాలు. అయితే పూర్వీకులు మనకు సిస్టమేటిక్గా కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టారు. స్నానం చేసినాకనే దేవుడి గదిలోకి వెళ్ళాలి, దేవుడికి ఇలాగే ఆరాధన చేయాలి, ఆ రోజు వంటలన్నీ వండి తొందరగా 4 గంటలకి లేస్తారు కదా నాన్న, తొందరగా 6 గంటలకల్లా వంట అయిపోతుంది, ఆరగింపు పెట్టేసి 7 గంటలకల్లా తింటారు. అయితే ఆ రోజు మనకు మత్తుగా నిద్ర వస్తుంది. మధ్యాహ్నం ఖచ్చితంగా మధ్యాహ్నం నిద్రపోకూడదని చెప్పారు నాన్న. అంటే ఆ ఎనర్జీ అసిమిలేట్ అవ్వడానికి కూడా మరి మనకి కొంత ఎనర్జీ వచ్చాక కూడా అది మొత్తం కంప్లీట్గా మధ్యాహ్నం దాకా ఎనర్జీ లెవెల్స్ వస్తూనే పోతుంటాయి. మళ్ళీ మనం పడుకుంటే ఆ ఎనర్జీ లెవెల్స్ మన బాడీ రిసీవ్ చేయదని పడుకోవద్దు అని చెప్పారు. కాబట్టి శివరాత్రి అయిన మరునాడు 12 o'clock 1, 3, 4 వరకు నిద్రపోనివాడు. అది అయితే అమ్మ, సృష్టి స్థితి లయ, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, శివుడు లయకారకుడు కదా. శివరాత్రి తర్వాత ఎటువంటి మార్పుల కోసం మనం ధ్యానం చేసుకున్నప్పుడు కానీ ఏముండాలి, మన సంకల్పం ఏమని ఉండాలి? అసలు ఆధ్యాత్మిక అంటేనే అసంకల్పంగా ఉండడమా? లేదు, ఆధ్యాత్మికత అంటేనే అరే పెళ్లి చేసుకుంటున్నాము, పిల్లల్ని కంటున్నాము, మళ్ళీ పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతున్నాయి, మళ్ళీ వాళ్ళు అది ఇల్లు కొనుక్కుంటున్నావా, ఉద్యోగం ఉందా, ఇది జీవితం అని మనం అనుకుంటున్నాం. ఇది కాదు. జీవితం అంటే ఏమిటి, అసలు నేనంటే ఏమిటి, నా బాడీ ఇందులోకి ఎందుకు వచ్చింది అంటే నీవు కొన్ని నీ జన్మ కొన్ని నిర్ణయించుకొని నువ్వు పుడతావు. ఇది చెయ్యాలి. ఎవరో నిన్న ఒక ఆయన వచ్చి ఆమె చనిపోయిండు, ఆయన ఎట్లా చచ్చిపోయిండు, ఆయన ఇట్లా చేసిండు అంటే నేను ఆయన నిర్ణయించుకున్నాడు, చచ్చిపోయాడు. ఆయన చచ్చిపోతాడో నువ్వు ఎందుకు బాధపడతావు? ఆయన జన్మ అంతవరకే ఉంది. మనం ఇప్పుడున్న ఈ జన్మలో నేనేంటి, నా జీవిత సార్థకత ఏంటి, నేను ఏమి నేర్చుకుంటే మళ్ళీ ఈ అజ్ఞానంలో పడను, ఏ జ్ఞానాన్ని నేను పొందాలి. పెళ్లి చేసుకోవడము, పిల్లలు కనడము అంటే బుద్ధుడి సిద్ధాంతం ద్వారా నేను చెప్పాలంటే టైం పడుతుంది. మరి చెప్పొచ్చు అంటే చెప్తాను నేను. పర్వాలేదమ్మా, క్లుప్తంగా చెప్పండి అమ్మా. చాలా ముఖ్యమైనటువంటి అంశం నాన్న ఇది. ఎవరైతే అసలు జీవితం నేను అంటే ఏమిటి, బుద్ధుడికి జ్ఞానోదయం కలిగిన దాంట్లో ఏం తెలుసుకున్నాడో తెలుసా? ప్రతి మనిషిలో కూడా పెళ్లి చేసుకుంటున్నాను, అప్పులు అంటారు, ఇల్లు లేదంటారు, మనకు 100 సమస్యలు చెప్పుకుంటుంటారు ప్రతి వాళ్ళు. అంగలుకలు పుట్టారని, ఇల్లు లేదని, వాడు నన్ను సతాయించడని, ఆస్తి దొబ్బేశారని ఎన్నెన్నో చెప్తుంటారు. లక్షల కోట్ల సమస్యలతో మనుషులు ఉంటారు. ఎందుకంటే అవే ఆలోచిస్తున్నారు కాబట్టి అవే వాళ్ళు పొందుతున్నారు. సీక్రెట్ అది. కానీ నేనంటే ఏమిటి, ఈ బాధలు పడడం అనేది ఎవరికైతే ఒక వ్యక్తికి నేను అని తెలుసుకోవాలి అనుకున్నప్పుడు అతనికి బాగా డబ్బు మీద ఇష్టం అనుకో నాన్న, డబ్బులో లాస్ వస్తుంది. వానికి పెళ్ళామంటే పిచ్చి ప్రేమ ఉంటుంది, మొగుడంటే పిచ్చి ప్రేమ ఉంటుంది, ఆ మొగుడితోటే సమస్య వస్తుంది. లేదు, పెళ్ళామంటేనే ఇష్టం, ఆ పెళ్ళాంతోటే సమస్య వస్తుంది. పిల్లలంటే ఇష్టం కొంతమందికి, ఆ పిల్లలతోటే సమస్య వస్తుంది. కొంతమందికి మాట మాట్లాడి నేను ఒక అథారిటీగా ఉండాలనిపిస్తుంది, వాడికి ఆ కీర్తిలోనే అవమానాలు పొందుతూ పోతుంటాడు. అంటే దేన్నైతే మనం మోహిస్తామో అది దాని నుంచి మనం ఈ విశ్వ నియమాల్లో ఒకటి ఏంటంటే భార్యాభర్తలు రాత్రి పగలు చీకటిలాగా నీవేది కోరుకుంటావో దాంట్లోనే నువ్వు నెగిటివ్గా అనుభవిస్తావు. ఓహో, అది అన్నమాట. కాబట్టి మనకు అందరు ఏమన్నారు తెలిసిన, చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారు, నీకేం బాధ లేదా అని అడిగారు. చంద్రబాబు నాయుడు అంటే ఇష్టమే, అరెస్ట్ చేశారంటే నువ్వు దొంగ 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 అని ఆయన మీటింగ్లో జగన్ గురించి అన్నారు కదా నాన్న. అన్నప్పుడు ఏమింది, ఈ విశ్వానికి ఎవరిని అంటున్నాడో తెలియదు. జైల్లో ఉంటావు, నువ్వు జైల్లో ఉండొచ్చు, నువ్వు జైలుకి వెళ్తావు అని ఆ సబ్ కాన్షియస్నెస్ అనుకొని ఆయన జైల్లో పెట్టిపోయింది. అంటే మన సబ్ కాన్షియస్ మైండ్కి నీవు మంచా చెడా తెలియదు నాన్న, నువ్వు కోరుకున్న కోరిక మాత్రమే తెలుస్తుంది. నీవైతే రిపీటెడ్గా ఇప్పుడు నా దగ్గరకు ఒకళ్ళు వస్తారు, వద్దు 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 అనుకుంటే కూడా దాన్ని కావాలి కావాలి కావాలని వస్తుంది. ఎందుకో చెప్తాను నేను. జపం అంటే ఏంటి నాన్న, ఇప్పుడు శివ జపం చేయాలని మనం ఇందాక అనుకున్నాం. ఎందుకు చేయాలి జపం అంటే ఒక అక్షరానికి పదే అంటే దానికి ఆ శక్తి కలుగుతుంది. నువ్వు నా కష్టాలు వచ్చినాయి, నాకు బీపీ వచ్చింది, నాకు షుగర్ వచ్చింది, నా కొడుకులు ఎవరు నన్ను పట్టించుకుంటలేరు, వాడు అప్పులు చేసి వెళ్ళిపోయిండు, ఆ మగుడు నన్ను దన్నిపోయిండు, ఈ బిడ్డలు నన్ను కొట్టిపోయిండ్రు, ఇవే జపం చేసుకుంటూ నా దగ్గరకు వస్తా. నువ్వు జపం చేస్తే అది జపం అంటే ఏంది, దానికి పవర్ వస్తుంది. ఎవరైతే భర్తతో కష్టాలని చెప్పుకుంటున్నా వాళ్ళ కష్టాలు, షుగర్ వచ్చింది అంటే షుగర్, ఇంకా నాకు అన్ని రోగాలే ఉన్నాయి అనుకొని జపం చేస్తున్నారు కదా. నీకు కనపడి చెప్పిండ్రు, అత్తకు కనపడి చెప్పిండ్రు, పక్కింటి ఆమెకు చెప్పిండ్రు, ఎవరు ఫోన్ చేస్తే చెప్పిండ్రు, కనపడ మనిషి కల్లా నాకు తెలుసా ఓటు విడిచిపెట్టిండు తెలుసా. అదే 100 మంది. ఏ పదాన్నైతే నువ్వు పదే సబ్ కాన్షియస్ మైండ్లో ఆలోచిస్తున్నావో అదే నీ జీవితం. అది తెలుసుకోవటమే కైవల్యము. నేనంటే ఏమిటి అంటే మనకి ఏదైతే ఇష్టమో దాంట్లో మనం కష్టాలు అనుభవిస్తున్నాము, ఏదైతే మనం రిపీటెడ్గా అంటున్నామో దాంట్లోనే నాలో పరివర్తన రావాలి. నాలో నెగిటివిటీ ఎందుకుంది,
తెలుసుకోవడమే శివరాత్రి. పుట్టుటయు నిజము పోవుటయు నిజము నటనడిమి పని నాటకము. నిజంగా నాన్న, పుట్టుట చావుట మధ్యలో ఉండేదంతా నాటకము. ఆ నాటకంలో ఆ అనంత విశ్వ చైతన్యంలో మనం మమేకం కావడము, మన పంచభూతాలను ఆ విశ్వ చైతన్యంలోకి మమేకం కలిగించడం, తదాత్మంతో పుట్టాము గిట్టాము, పిల్లలు పుట్టారు, సంసారాలు, ఈ కష్టాలు ఇసుకాలు కాదు, నేను ఆనందంగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను, అందరినీ ప్రేమిస్తున్నాను, నా నెగటివిటీ అంతా పోయింది, నా జన్మ సార్థకమని ఎన్ని కష్టాలు ఉన్న వాళ్ళన్నా ఇవి తలుచుకుంటే ఆ రోజు శివ నేను ఇంత ఆనందంగా ఉన్నాను, ఇంత మంచి కాలాన్ని నాకు ఇచ్చావు, నేను నీకు పూజ కలిగే అవకాశం నాకు ఇచ్చావు, నేను తలుచుకునే ఛాన్స్ అందరు కష్టాలు వస్తే ఏమనుకుంటారు తెలిసిన, ఆ కష్టం వచ్చినప్పుడు భగవంతునికి దగ్గరగా ఉంటారు, వాళ్ళ కర్మ నివృత్తి జరుగుతుందని అర్థం బంగారు తల్లి. ఆ రహస్యాన్ని తెలుసుకోవడానికే అప్పుడప్పుడు ఇలాంటి పండుగలు రావడము, శివరాత్రులు రావడం. శివరాత్రి రోజు తప్పనిసరిగా ఆనందంగా ఉండండి, సంతోషంగా ఉండండి, మీ కోరికలు విశ్వానికి ఓపెన్గా చెప్పేసుకోండి, కోరికలు సక్సెస్ఫుల్గా తీరుతాయి. ఇంత గొప్పది 144 సంవత్సరాల తర్వాత ఆ శివరాత్రి 24 అవర్స్ మీకు ఆ ఎనర్జీ ఉంటుంది. ఆ 24 అవర్స్ హ్యాపీగా ఉండండి, ఆనందంగా ఉండండి, సంతోషంగా ఉండండి, భక్తితో ఉండండి, ప్రేమతో ఉండండి, మీరు అనుకున్న కోరికలు నెరవేరితే నేను గ్యారంటీ రాసిస్తున్నాను. అబ్బో, చాలా గొప్పగా చెప్పారు డాక్టర్ నిర్మల గారు. చాలా చాలా సంతోషం. అండ్ మీరు మళ్ళీ రావాలి, మాకు ఇలా చైతన్యం కలిగించే మంచి మాటలు చెప్తారని మీకు కూడా మరోసారి నమస్కారాలు, శివరాత్రి శుభాకాంక్షలు.